అక్కడ దేవుడు నాకు అవకాశం కల్పించాడు. 2015 నుంచి 2019 వరకు అక్కడ నేను ఉద్యోగం చేయడం జరిగింది. ఆ తర్వాత కదిరి, తిరుపతి, మదనపల్లి, ఇప్పుడు ప్రజెంట్ మదనపల్లిలో చేస్తున్నాను. నేను జాయిన్ అయినప్పుడు నా ఉద్యోగంలో నా జీతం 36,000, ఇప్పుడు 1,09,000 సాధించగలుగుతున్నాను. సో దీన్ని బట్టి మీకు ఏం అవ్వాలంటే, లోపం అనేది అసలు మనకు ఒక సమస్య కాదు. అన్నీ ఉన్నా ఏమి చేయలేనప్పుడు అదే మనకు పెద్ద లోపం అవుతుంది. కాబట్టి ముందుగా మీరు ఇక్కడ మీకు ఇంత మంచి విద్యను మీకు అందిస్తున్న మీ గురువులందరికీ నా కోసం ఒకసారి గట్టిగా మీరు చెప్పండి. అలాగే మీ జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల కోసం కూడా ఒకసారి. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చి 6 ఏళ్ల వయసు నుంచి మనల్ని పాఠశాలకు పంపిస్తారు. తరువాత మన మంచి చెడు మొత్తం మన పాఠశాలలో ఉపాధ్యాయులు నేర్పించాలి, కళాశాలలో వాళ్ళు నేర్పించాలి. తర్వాత మనం ఎలా ఎదగాలనేది అది మనతో మనం క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళు ఎంతసేపున్నా పాఠాలు చెప్తారు, తర్వాత చదవాల్సిన పని మంది. మీకు ఇప్పుడున్న యువతకు నేను చెప్పాల్సింది, నా వృత్తి రీత్యా మీరేం చేయాలంటే, మీకు జాబ్స్ వచ్చిన తర్వాత కూడా 20,000 జీతం అనుకోండి, 2,500 రూపాయలు మీరు సేవ్ చేసుకోవాల్సిందే. ఎందుకు చేసుకోమంటున్నానంటే, అదే 2,500 సేవ్ చేసుకుంటే సంవత్సరం పాటు మీకు 25,000 అవుతాయి. అలాగా మీరు ఒక 10 ఏళ్ల పాటు సేవ్ చేసుకొని తర్వాత మీకు కావాల్సిన నచ్చిన కారు కొనండి, నచ్చిన ఇల్లు కొనండి. మనం ఏం చేస్తున్నాం, జాబ్ రాకనే స్కూల్ కాలేజ్ స్టడీస్లోనే ఐఫోన్. ఏం అవసరం మనకు ఐఫోన్ చెప్పండి? 1,00,000 రూపాయలు పెడతావు, ఈఎంఐ పెట్టి కొనిస్తావు. అసలు నీకు రైటే కాదు. మీ పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతో నువ్వు కొని ఐఫోన్ వాడాల్సిన స్థాయి నీది కాదు. మనకు అవసరం కోసం కావాల్సిన ఫోన్ 10,000 రూపాయల లోపల తీసుకొని వాడుకుంటే చాలు. మనం తర్వాత 100 రూపాయలు ఇస్తారు మీకు పేరెంట్స్. 100 రూపాయలు ఇస్తే నువ్వు 100 రూపాయలు తీసుకెళ్ళి 5 స్టార్ చాక్లెట్ తినేస్తావు. ఎవరిచ్చారు రైట్ మనకు 100 రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పడానికి? ఎవరు ఇవ్వలేదు. ఇచ్చిన దాంట్లో అదే పెన్ను కొనుక్కోమంటే 5 రూపాయలకు మించి నువ్వు పెన్ను కొనుక్కో. చాక్లెట్కి మాత్రం 100 రూపాయలు పెడతావు, పెన్ను మాత్రం 5 రూపాయలు ఎందుకు కొనుక్కోవాలి? ఇది కాదు. మనకిచ్చిన సంపాదించే రైట్ మనకు లేదు. కాబట్టి ఉన్న దాంతో మనం ఇప్పటి నుంచే సర్దుకొని చదువుకుంటేనే నువ్వు హ్యాపీనెస్ని కష్టపడి జాబ్ వచ్చిన తర్వాతే నువ్వు పొందగలవు. ఇప్పుడే నువ్వు మొత్తం హ్యాపీనెస్ని చూసేస్తే నువ్వు జాబే తెచ్చుకోలేవు, నువ్వు లైఫ్లో కష్టపడలేవు. నేను 300 రూపాయలు ఇస్తే నెల మొత్తం గడిపేవాడిని. 300 రూపాయలతో నెల మొత్తం. ఆకలి వేస్తే 4 రూపాయలు బోండాలు తిని చదువుకున్నాం ఆ రోజుల్లో మేము. 2006 నుంచి 2015 వరకు స్టోరీ కూడా చెప్తున్నాం మీకు. ఎప్పుడో పాత స్టోరీ కూడా కాదు ఇది. సో కాబట్టి మీకు అన్ని అవకాశాలు ఇచ్చారు, ఇప్పుడు అన్నీ కల్పిస్తున్నారు, కానీ మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదేమో నాకు ఇన్ని రోజులు అనిపించింది. ఇప్పటి నుంచే అలా కాదు, మా శ్రీవాణి విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు కసిగా చదువుకుంటారు, ఈ సంవత్సరం ఇంకా మంచి స్కోర్ తెచ్చుకుంటారు అని నేను మాటిస్తున్నాను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి. నా కోసం మీరు కష్టపడి చదవండి. మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా, మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఇంటర్మీడియట్ తర్వాత కూడా మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, దాని గురించి ఎటువంటి డౌట్స్ వచ్చినా నాకు కాల్ చేయండి. మీకు ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్లో నేను మీకు స్పందిస్తుంటాను. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను నా హ్యాపీనెస్ ఇచ్చిన 10 ఇయర్స్లో ఒక రోజు ఉందనమాట. ఒక అమ్మాయి బీఫార్మసీ 3rd ఇయర్ అవుతుంది. ఆ అమ్మాయికి ఫీజు రింబర్స్మెంట్ పడలేదు. పడకపోతే వీళ్ళు ఏమన్నారు, ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా మేము రాపిమన్నారు. అప్పటికప్పుడు 10 రోజుల్లో నేను ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేసి, ఆ అమ్మాయిని ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేస్తేనే మీరు ఎగ్జామ్ రాపియండి అని చెప్పి నేను ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేయించి ఆ అమ్మాయి ఎగ్జామ్స్ రాపించాం. ఆ అమ్మాయి కళ్ళలో ఆనందం, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక అబ్బాయికి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి చదువుకుంటే ఈరోజు 15 లక్షల ప్యాకేజ్తో ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మాది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ పలంనేరులో కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా సరే మీరు పై చదువులకు వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నన్ను అడగండి. మీకు ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఏవైనా సరే మేము హెల్ప్ చేస్తాను. కష్టపడి చదవండి, చదివితేనే లైఫ్ అనేది బాగుపడుతుంది. మనకి ఈరోజు నేను ఇంత దూరం రాగలిగాను అంటే నాకు కనపడకపోయినప్పటికీ జాబ్ ఉంది కాబట్టి మీ ముందుకు రాగలిగాను. లేకపోతే నాకు ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? ఇవ్వరు. సో కాబట్టి ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత జాబ్ చేస్తున్నావు అన్నది కాదు, 20,000 30,000 అనేది కాదు. నీకు నీ కాళ్ళ మీద నిలబడడానికి నీకు ఒక స్థాయి వచ్చినప్పుడే నువ్వు సొసైటీలో బాగా ఎదగగలవు. లాస్ట్ పాయింట్ చెప్పేస్తాను, వదిలేస్తాను మిమ్మల్ని. దయచేసి మీరు చిన్న వయసులో చెడు వ్యసనాలకు అలవాటు పడకండి. అవి ఇప్పుడు మీకు ఇప్పుడు హ్యాపీని చేయొచ్చు, కానీ ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా, ఆ పిల్లల్ని అడగండి 3 ఏళ్ళలో ఏం చేసినామంటే ఏమీ చేయలే. అదో సార్ చెప్పింది వినింటే బాగుండు, ఈరోజు నా లైఫ్ ఇట్లా అయిపోయింది.
అట్లా కాకుండా ఇప్పటి నుంచి అయినా సరే ఫస్ట్ ఇయర్లో ఉన్న పిల్లలు మీరు మీ టైంని కరెక్ట్ క్యాల్కులేట్ చేసుకొని ఏ టైంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది నేర్చుకోండి. రీల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా, ఇన్స్టాల్ ఎక్కువ చూడకుండా చదువు మీద ఇంట్రెస్ట్గా చదువుకుంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, రామ్మూర్తి సార్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఈ కళాశాల యాజమాన్యానికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా చెప్పాలని ఉంది, సమయం తక్కువ ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నాను. సో లోపం అనేది మీకు లేదు. మీరు ఎప్పుడైతే మీ పనుల్లో మీరు నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు మీరు లోపాన్ని క్రియేట్ చేసుకున్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ సార్.